అమెరికా చెప్పేదంతా సొల్లే అన్నటువంటిది పరోక్షంగా ఇరాన్ చెప్తుంది. ఇరాన్ అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఖతార్‌లో గతంలో తనకు సంబంధించి $6 బిలియన్ సీజ్ చేయించింది. ఆ డబ్బులు తిరిగి తెప్పించుకుంటోంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం 2 నెలల పాటు మాత్రమే ఒడిచిపెడతది. అంటే ఆ తర్వాత డబ్బులు వసూలు చేస్తానని చెప్పడం పరోక్షంగా. అమెరికా ముందు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోద్దనమాట. ఆ వంక పెట్టేసుకుని చర్చల పేరుతో. ఇంకోటి ఏదైతే యురేనియం ఇస్తానని అమెరికాకి చెప్పలేదు. ఎందుకు ఇస్తది? ఇస్తామని చెప్పట్లేదు. మేము అణుబాంబులు ఏమని చెప్తున్నాం కదా, కావాలంటే రాసిస్తామంటున్నారు. దట్స్ ఇట్. అంటే ఇరాన్ చాలా క్లారిటీతో ఉంది. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి కూడా ప్రీ వార్ స్టేటస్, అంటే యుద్ధానికి ముందున్న పరిస్థితి రానివ్వంటుంది. అంటే డబ్బులు మొన్నటిదాకా 2 కోట్లు అనుకుంటే ఈ దఫా ₹1 కోటి వసూలు చేస్తానంటదేమో, అంత మించి ఏం లేదు. తద్వారా అమెరికా నాటకాలు మాత్రమే ఆడుతోందని ఇరాన్ మరోసారి స్పష్టం చేస్తుంది.